యూఎస్ అసలు నిజం చెప్తున్నా, ఒక కెమెరామెన్గా నేను చాలా అంటే చాలా చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నా ఈ వీడియో రికార్డ్ చేస్తూ. అసలు ఎందుకు ఇంత రిస్క్ మీకు తెలిస్తే అసలు మీరు కూడా షాక్ అయిపోతారు. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నట్టు పాక్ ఎంటీ అన్నకు తెలియదు. ఈ వీడియో నేనే రికార్డ్ చేసుకొని ఎడిట్ చేసి పెట్టేస్తే, ఎందుకంటే నాకు ఛానల్ అడ్మిన్ యాక్సెస్ నాకు ఉంది కాబట్టి. అండ్ ఆ రోజు పాక్ ఎంటీ అన్న కిందికి వెళ్ళిన తర్వాత పైకి వస్తాడు అనుకున్నా, బట్ పైకి రాలేదు. నేను అన్న వస్తాడులే అని చెప్పేసి కర్ర తీసుకొని అది తిప్పడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. బట్ అన్న ఎందుకు ఇంకా రాలేదని చెప్పి నేను ఒకసారి కిందికి వెళ్ళి చూశాను. అండ్ చూసింది నేను అస్సలు నమ్మలేదు. అరే హలో, చెప్పరా? అది నువ్వు డైలాగ్స్ రాస్తాను అన్నావు కదా, ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్? అది అదే అవుతుందిలే మెల్లగా, ఆల్మోస్ట్ అయిపోయినట్టేలే. కానీ సరే, కానీ నేను నీకు చెప్పిన పని ఏమైంది? నీకు చెప్పాను ఒక కట్. అదా రఫ్ కట్, అదే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయిపోయింది రా. 80% వరకు అయిపోయింది. ఏంట్రా నా డైలాగులు నాకే చెప్తున్నావు? అయ్యిందా అవలేదా? అవుతుందిలే, ఎండ్ వరకు వచ్చింది, ఆల్మోస్ట్ అయిపోతుంది మ్యాక్సిమం. సరే, అది లేట్ అయితే చేయకుండా తొందరగా కట్టిస్తే దాన్ని బట్టి మనం ముందుకి ఇంకా అసలు ఏం ప్లాన్ చేయాలనేది ఉంటుందిరా. కొట్టేస్తాలే ఈరోజు నైట్ పక్కా కొట్టేస్తా. ఈరోజు నైట్ ఒక గంట అంతే, జస్ట్. ఏం గంటరా? అందులో ఏముందనరా? ఒక 20 minutes కూర్చుంటే అయిపోయేదానికి గంట ఎందుకురా? సరే, ఒక అర్ధగంట లేరా? సరే, నువ్వు ఎంతో కొంత తీసుకోవాలి. కానీ నాకైతే రేపులోగా నాకు ఒక కట్టిచ్చేసాయి. రేపటిలోగా అది అని అర్ధగంట పక్క హాఫ్ అవర్లో కొట్టించేస్తాడు నీకు పక్క. సర్లే, నువ్వు ఎప్పుడు ఇలా అంటావులే, కానీ ఎప్పుడు పెట్టావులే. కానీ ఇప్పుడు అదంతా కాదు అన్న విషయం నువ్వు. ఏంటి ఇక్కడ నాకు ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఏం ప్రాబ్లం? ఇప్పుడు మన సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రోజు ఫస్ట్ నువ్వు మెయిన్ క్యారెక్టరా? ఒరే చెప్పరా బాబు, ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? అదే మనం రాసుకున్న క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? కొత్తగా అడుగుతావేంట్రా? ఇప్పుడు యూట్యూబ్లో మనం ప్రమోషన్స్ చేయాలా? చెయ్యాలి. ప్రమోషన్స్ వరకు ఎందుకురా? నేను మెయిన్ క్యారెక్టర్ అంటే ఈ కెమెరామ్యాన్ కూడా నమ్మట్లేదు. నువ్వు ఇంకా ఆడియన్స్ వరకు వెళ్ళిపోయాను. వాడికి నేను నిరూపిద్దాం అనుకుంటున్నాను. నీకు అర్థం కావట్లేదు పరిస్థితి ఇక్కడ నాది. ఇప్పుడు నువ్వు చెప్తే నాకు ప్రూఫ్ ఉంటుంది, నేను చెప్పుకోవచ్చు. అట్లా నిన్నటి వరకు అయితే నువ్వే మెయిన్ లీడ్. ఏం మాట్లాడుతున్నావురా? అంతేరా, నిన్నటి వరకు అయితే నువ్వే మెయిన్ లీడ్. నిన్నటి వరకు ఏంట్రా? షూట్ మొత్తం అయిపోయినాక ఇప్పుడు నాకు తెలియకుండా నువ్వేమైనా కొత్తగా స్టోరీ రాసుకున్నావు ఏంటి నాకు చెప్పకుండా? ఎడిటర్ నువ్వే కదా, ఆటోమేటిక్గా నీకే తెలుస్తుందిలే. అండ్ ఎస్, కెమెరా ముందు కాకుండా డైరెక్టర్తోని మాట్లాడేస్తున్నాడు. అండ్ ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, ఇంకా ఆ మాటలన్నీ నేను తర్వాత నేనుపై అన్న ఇట్లా మెయిన్ క్యారెక్టర్ కాదని తెలిసింది కాబట్టి పోయి ఎక్కిరిచేద్దాం అనుకున్నా. బట్ ఆ టైంకి అన్న అలా చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే హలో ఎడిటర్ రీ, చెప్పన్నా. ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ ఎడిట్ ఎంతవరకు వచ్చింది? అవుతుందన్న, బాగానే చేస్తున్నా. ఇప్పటివరకు అయితే ఓకే. ఇప్పటివరకు ఒక లెవెల్లో సెట్ అయిపోతుంది. సరే, అంతా బాగానే ఉందా? ఫిలిం అంతా ఎట్లుంది? మొత్తం ఓకేనా? అంతా ఏమైనా చేంజెస్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏంటి సంగతి? నేను మాట్లాడతాను అంతా. చేంజెస్ అని అడుగుతున్నా కాబట్టి ఇప్పటివరకు అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. అందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరో చెప్తావా? హలో, అదేంటన్నా అలా అడుగుతున్నావు? ఏమైందిరా తడబడుతున్నావు? ఏం లేదన్నా, ఏం తడబడట్లేదన్నా. రే ఎవర్రా మెయిన్ క్యారెక్టర్? చెప్పురా అన్న. అది చెప్పురా. నన్ను అడగదన్న, కెమెరామ్యాన్ అడుగు, వాడు కూడా తెలుసు కదా. అండ్ ఎస్, మీరు విన్నది 100% నిజం. ఆ షార్ట్ ఫిల్మ్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు అని అన్నకు తెలిసిపోయింది కాబట్టి అన్న నన్ను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను అర్జెంటుగా తప్పించుకోవాలి. అందుకే అన్నకు తెలియకుండా వీడియో రికార్డ్. కెమెరామెన్ ఎక్కడున్నారా? Nalukon tangom karyam mulukaro kitidu na satanam irupathekile veegiladakku pakal polera three village paadum tala tagadu nedana merudu manasil pookundalire choodum